హితోపదేశంలో మిత్రభేదము అనే తంత్రంలో మూడవదైనటువంటి దధీకరణ బిడాల కథ. మిత్రభేదంలో మనం నిజానికి పంచతంత్రం లేదా హితోపదేశంలో గుర్తించాల్సిన విషయం ఏమంటే, పాత్రల పేర్లు వారి వారి వ్యక్తిత్వాలను ప్రకటించే విధంగా ఉంటాయి. ఈ పిల్లి కథ, దీని పేరు దధికర్ణం. గద్యము: అస్త్యుత్తరాపథే అర్బుద శిఖర నామ్ని పర్వతే దుర్దాంతో నామ మహావిక్రమ సింహ. భారతదేశాన్ని రెండు భాగాలుగా అనుకునేవాళ్ళు పురాతన కాలంలో. వింధ్య పర్వతానికి ఉత్తర భాగాన్ని ఉత్తరాపథమని, దక్షిణ భాగాన్ని దక్షిణాపథమని అనేవాళ్ళు. ఇక్కడ ఈ ఉత్తరాపథంలో, అంటే ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఒక చోట అర్బుదం అనే ఒక శిఖరం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్యాల్లో దుర్దాంతుడు అనే పేరు ఉన్న గొప్ప బలపరాక్రమాలున్నటువంటి ఒక సింహం ఉంది. తస్య పర్వతకందర అధిశయానస్య కేసరాగ్రం కశ్చిన్ మూషికః ప్రత్యహం చినత్తి. ఆ సింహము పర్వతకందరం అంటే పర్వతంలో ఉండే గుహలో పడి నిద్రించేటప్పుడు ఒక ఎలుక వచ్చి దానికున్న జుట్టు ఉంటుంది కదా సింహానికి, జూలు అంటారు, ఆ జూలు చివర్లలో కొరికిపోతోంది. తతః కేసరాగ్రం లూనం దృష్ట్వా కుపితో వివరాంతర్గతం మూషికమలభమానో చింతయత్. సింహము తన జూలు చూసుకొని అది కొరికేసింది కదా, అందువల్ల ఎలక మీద కోపం వచ్చింది. కానీ ఆ ఎలక చిన్న బొరియలో ఉంటుంది కనుక దానికి దొరకడం లేదు. అప్పుడు సింహం ఇట్లా ఆలోచించింది. 84వ శ్లోకం: క్షుద్ర శత్రుర్భవేద్యస్తు విక్రమాన్నైవ లభ్యతే తమాహంతుం పురస్కార్యః సదృశస్తస్య సైనికః. అల్పుడైన శత్రువును బలం వలన గెలవడం కష్టం. అంటే ఈ విషయం ఇక్కడ ఈ సందర్భంలో ఆ సింహం బలం దండిగా ఉంది, కానీ ఎలకను పట్టుకోవడం కష్టం. అట్లాంటి దాన్ని చంపడానికి, అట్లాంటి శత్రువును చంపడానికి చిన్న సైనికుడు, తన దగ్గర ఉన్న చిన్న సైనికుడిని ఎవరినైనా గౌరవపూర్వకంగా నియమించాలి అని అనుకునింది. గద్యము: ఇత్యాలోచ్య తేన గ్రామం గత్వా విశ్వాసం కృత్వా దధికర్ణనామా బిడాలో యత్నేనానీయ మాంసాహారం దత్వా స్వకందరే స్థాపితః. ఈ విధంగా ఆలోచించి ఆ సింహం దగ్గరే ఉండే ఊరికి పోయి అక్కడ దధికర్ణుడనే ఒక పిల్లిని ఒప్పించి దాన్ని తన గుహకు తీసుకొని వచ్చి బాగా మాంసంతో దాన్ని సత్కారం చేసి ఆ గుహలో పెట్టుకుని, అనంతరం తద్భయాన్ మూషికోపి బిలాన్న నిసరతి. అప్పుడు ఆ తర్వాత ఆ పిల్లి భయానికి, అంటే సింహానికి భయపడేది కాదు, పిల్లి భయానికి ఎలక తన బొరియలోని, తనుండే రంధ్రంలో నుంచి బయటికి వచ్చేది కాదు. తేనాసౌ సింహోక్షత కేసర సుఖం స్వపితి. అప్పటి నుంచి ఆ సింహము ఆ జుట్టు గురించి భయం వదిలేసి హాయిగా నిద్రపోతోంది. మూషిక శబ్దం యదా యదా శృణోతి తదా తదా మాంసాహారదానేన తం బిడాలం సంవర్ధయతి. ఇట్లా ఎలక అక్కడ శబ్దం చేసినంత కాలం, అంటే ఎలక బొరియలో ఉన్నంత కాలం ఆ సింహం పిల్లిని బాగా మాంసం పెట్టి పోషించింది. గద్యము: అథైకదా
చ మూషికః క్షుధాపీడితో బహిః సంచరన్ బిడాలేన ప్రాప్తో వ్యాపాదితశ్చ. ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకసారి ఆ ఎలకకు ఆకలి ఎక్కువైపోయి ఒకసారి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే ఆ పిల్లి చూసి దాన్ని బీదపడి చంపేసింది. అనంతరం ససింహో అనేక కాలం యావన్మూషికం న పశ్యతి తత్కృతారావమపి న శృణోతి తదా తస్యానుపయోగాత్ బిడాలస్యాహారదానే మందాదరో బభూవ. ఆ తర్వాత ఎలక చచ్చిపోయిన తర్వాత సింహానికి కూడా ఆ శబ్దం వినిపించేది కాదు. సో ఇంత కొంతకాలం పోయేటప్పటికి ఆ ఎలక లేదులే అని సింహం కూడా ఈ పిల్లికి తిండి పెట్టడం తగ్గించేసింది, సరిగా పెట్టడం మానేసింది. తతో అసౌ ఆహార విరహాద్ దుర్బలో దధికర్ణో అవసన్నో బభూవ. దానికి తిండి సరిగా లేకపోయేసరికి అప్పుడు పిల్లి బలహీనమై సన్నదైపోయి చచ్చిపోయింది. తతోహం బ్రవీమి నిరపేక్షో న కర్తవ్య ఇత్యాది. అందుకనే చెప్తున్నాను, మనం రాజుగారు ఏదైతే అతనికి ఏది అవసరం లేదో అది మనం చేయకూడదు, అవసరం ఉండే చేయాలి, లేకపోతే ఇట్లనే తయారవుతుంది. తతో దమనక కరటకౌ సంజీవక సమీపం గతౌ. అప్పుడు ఇట్లా అనుకొని పోతూ పోతూ ఉన్నాయి కదా దమనకుడు కరటకుడు ఆ ఎద్దు దగ్గరికి పోవాలా అని, ఆ ఎద్దు అయినటువంటి సంజీవకుని దగ్గరికి పోయినాయి. తత్ర కరటక తరుతలే సాటోపముపవిష్ట. అక్కడ ఓ చెట్టు కింద ఈ కరటకుడు చాలా ఆడంబరంగా అంటే గర్వంగా అక్కడ కూర్చున్నాడు. దమనక సంజీవక సమీపం గత్వా అబ్రవీత్. దమనకుడు ఆ సంజీవకం అనే ఎద్దు దగ్గరికి పోయి ఇట్లా చెప్పినాడు. గద్యము. అరే వృషభ ఏషోహం రాంగ్నా పింగళకేనారణ్య రక్షణార్థం నియుక్త సేనాపతి కరటక. ఓ ఎద్దు, ఈ అరణ్యానికి రాజైనటువంటి పింగళకుని చేత అరణ్యాన్ని రక్షించడానికి నియమింపబడిన సేనాపతి ఈ కరటకుడు. అదో అక్కడ నిలబడి ఉన్నాడు. సమాజ్ఞాపయతి సత్వరమాగచ్చ. ఆయన ఆ కరటకుల వారు ఆజ్ఞాపిస్తున్నారు, మీరు త్వరగా రండి అన్న. నచేత్ అస్మాదరణ్యాద్ దూరం అపసర. అలా కాకపోతే ఈ అడవి నుంచి దూరంగా తొలగిపో, ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్యథా తే విరుద్ధం ఫలం భవిష్యతి. లేకపోతే దానికి మీకు విపరీతమైన ప్రభావం కలుగుతుంది, అంటే ఏదైనా ఫలితం లభిస్తుంది, ఆయన కోపం వస్తుంది అని. నా జాని క్రుద్ధః స్వామి కిం విధాస్యతి. ఆయన కోపం వస్తే ఏం చేస్తాడో మనకు తెలియదు. తచ్చుత్వా సంజీవకశ్చాయాత్. అది విని సంజీవకుడు సరే నడుచుకుంటూ కరటకుని దగ్గరికి వచ్చినాడు. యతః 85వ శ్లోకం. ఆజ్ఞాభంగో నరేంద్రాణం బ్రాహ్మణానాం అనాదరః పృథక్ శయ్యాచ నారీణాం అశస్త్ర విహితో వధ. ఆజ్ఞను ఉల్లంఘించడం వలన రాజులకు, అగౌరవం కలగడం వలన బ్రాహ్మణులకు, వేరుగా పండుకోవడం వలన స్త్రీలకు, ఆయుధం లేకుండా మరణాన్ని కల్పించినట్టు, అంటే వాళ్ళను అవమానపరిచినట్టు వాళ్ళకు కోపం వస్తుందన్నమాట. గద్యము. తతో దేశవ్యవహారానభిఘ్నః సంజీవకః సా భయముపసృత్య సాష్టాంగపాతం కరటకం ప్రణతవాన్ తథాచ ఉక్తం. అప్పుడు ఆ దేశంలో అంటే ఉత్తరాపథంలో, ఇదంతా యమునా తీరం కదా, ఉత్తరాపథంలో ఏ విధమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయో తెలియని సంజీవకుడు ఆ కరటకునికి భయపడి సాష్టాంగ నమస్కారం చేసినాడనమాట. అందుకే అన్నారు 86 మతిరేవ బలాద్గరీయసి యదభావే కరిణామియం దశ ఇది ఘోషయతీవ డిండిమః
కరిణో హస్తిపకాహత క్వణన్. బలం కంటే బుద్ధే గొప్పది. అలాంటి బుద్ధి లేకయే ఏనుగులకు ఆ అవస్థ పట్టింది. మావటివాడు ప్రయోగించిన ఢక్క ధ్వనిస్తూ ఈ విషయం తెలుపుతూ ఉంది. అంటే ఏనుగులకు శబ్దం చేస్తే భయపడిపోతాయి. ఆ విధంగా ఈ ఎద్దు కూడా ఉత్త మాటలకే భయపడిపోయింది. గద్యం. అథ సంజీవక సాశంకమాహ. అప్పుడు ఆ సంజీవకుడు అనేవాడు కొంత అనుమానంతో ఇట్లా అడిగినాడు. సేనాపతి కిం మయా కర్తవ్యం తదభిధీయతాం. సేనాపతి గారు, నేను ఏం చేయాలి, మీరు నాకు చెప్పండి. కరటకో బ్రూతే. కరటకుడు అన్నాడు, వృషభ, ఓ ఎద్దు, అత్ర కాననే తిష్టసి, ఈ అడవిలోనే ఉండు. అస్మద్దేవపాదారవిందం ప్రణమ. ఈ ఈ మా రాజుగారు ఉన్నారు కదా, ఆయన కాళ్లకు నమస్కారం చెయ్యి. సంజీవకో బ్రూతే. అప్పుడు ఎద్దు అనింది, తదభయవాచం మే యచ్చ. అయితే మీరు నాకు భయం లేదని చెప్పండి, అభయం ఇయ్యండి, సింహం సంపదని చెప్పండి. గచ్చామి, నేను ఇప్పుడే వస్తున్నాను మీతో. కరటకో బ్రూతే. కరటకుడు అన్నాడు, శృణురే బలీవర్ధ. ఏ విను ఎద్దు, ఆలమనయా శంకయ. నీకు ఈ ఈ డౌట్ అవసరం లేదు, ఈ శంక అంటే ఈ సంశయం అవసరం లేదు, నీకు భయం అవసరం లేదు. యతః 87. ప్రతివాచ మదత్త కేశవ శపమానాయ నా చేదిభూభుజే అనుహుంకురుతే ఘనధ్వనిం నహి గోమాయురుతాని కేసరి. శ్రీకృష్ణుడు తనను నిందించే శిశుపాలునికి బదులు ఏమీ పలకలేదు. అంటే శిశుపాలుడు ఎన్నో మాటలు అన్నప్పటికీ కృష్ణుడు ఏం మాట్లాడలేదు. సింహం మేఘగర్జనలకు హుంకరిస్తుంది, నక్క కూతలకు గర్జింపదు. అన్యచ్చ, అదిగాక 88వ శ్లోకం. తృణాని నోన్మూలయతి ప్రభంజనో మృదూని నీచై ప్రణతాని సర్వతః సముచ్ఛ్రితానేవ తరూన్ బాధతే మహాన్ మహత్యేవ కరోతి విక్రమం. సున్నితమైనవి, కిందికి వాలి వినమ్రంగా ఉండేవి అయిన గడ్డి పరకలను పెద్దగా వచ్చిన గాలి ఏమి పైకి తీసేయదు, గడ్డిని ఏం పీకలేదు. అయితే పొడవుగా నిటారుగా గర్వంగా నిలబడున్న చెట్లు మాత్రం వేళ్లతో సహా పెకలింపబడతాయి. అట్లాగే గొప్పవాళ్ళు సాటి గొప్పవాళ్లతోనే యుద్ధాలు చేస్తారు. కాబట్టి నీకేం భయం లేదు, సింహం నీ జోలికి రాదు అని చెప్పింది. గద్యము. తతస్థౌ సంజీవకం కియద్దూరే సంస్థాప్య పింగళక సమీపం గతౌ. అప్పుడు ఆ రెండు నక్కలు సంజీవకాన్ని తీసుకొని పోయి కొంత దూరంలో నిలబెట్టి పింగళకుని దగ్గరికి పోయినాయి. తతో రాంగ్న సాదరమవలోకితౌ ప్రణమ్యోపవిష్టౌ. అప్పుడు రాజుగారైన పింగళకుడు చాలా ఆదరంగా వాటిని చూస్తే ఆయన దగ్గరికి పోయి నమస్కారం చేసి కూర్చున్నాయి. రాజాహ. అప్పుడు పింగళకుడు అన్నాడు, త్వయా సదృష్టః. అప్పుడు మీరు చూసినారా ఆ రంకె వేసిన జంతువేదో? తమనకో బ్రూతే. తమనకుడు అన్నాడు, దేవ ద్రష్టః. రాజుగారు చూశామండి. కింటు యద్దేవేన జ్ఞాతం తత్తథా మహానేవాసౌ దేవం ద్రష్టుమిచ్చతి. అతడు గొప్పవాడు, ఆ జంతువు చాలా గొప్ప జంతువు, బలమైంది, మిమ్మల్ని చూడాలనుకుంటోంది. కాకపోతే అతనికి బలం బాగా ఉంది కాబట్టి మీరు కింటు మహాబలో అసౌ సజ్జీభూయోపవిశ్య దృశ్యతాం. అతనికి మహాబలం ఉంది కనుక మీరు అతను వచ్చేటప్పటికి జాగ్రత్తగా అంటే సిద్ధంగా ఉండండి. అతను బాగా బలం ఉన్నవాడు. శబ్దమాత్రాదేవ నా భేతవ్యం.
అది అరిచినంత మాత్రాన మీరు భయపడే పని లేదు. తథాచ ఉక్తం, ఆ విధంగా చెప్పి 89 శబ్దమాత్రాన్న భేతవ్యమజ్ఞాత్వా శబ్దకారణం శబ్దహేతుం పరిజ్ఞాయ కుట్టినీ గౌరవం గత. శబ్దం వచ్చినంత మాత్రాన శబ్దాన్ని విని భయపడకూడదు. శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది ఏమి అని తెలుసుకొని ఒక దాసి గౌరవం పొందింది. రాజాహ, అప్పుడు పింగళకుడు అన్నాడు, కథమేత, అదేమి కథ అన్నాడు. దమనక కథయతి, అప్పుడు దమనకుడు ఇట్లా చెప్పడం మొదలుపెట్టినాడు. అంటే ఇది 3వ కథలో మళ్ళీ 4వ కథ వచ్చింది. అంటే 1వ కథలో 2వది వచ్చింది, 2లో 3 వచ్చింది, 3లో 4 వచ్చింది. సో ఘంటాకర్ణ కుట్టినీ కథ, గంట శబ్దం విన్న దాసి కథ అనేది 4వ కథ. ఇది తర్వాత చెప్పబడుతుంది.